అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ, డ్రగ్ ఫ్రీ ఇండియా సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా సందేశం విడుదల చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తులు, కుటుంబాలు, సమాజానికి తీవ్ర హానికరమని తెలిపారు. ముఖ్యంగా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని గవర్నర్ సూచించారు. వికారాబాద్లోని బ్లాక్ గ్రౌండ్ నుంచి ఎంఆర్పీ చౌరస్తా వరకు నిర్వహించిన 2K రన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. డ్రగ్స్ ఒక మహమ్మారి, సరదాగా మొదలయ్యి వ్యసనంగా మారి జీవితాలను సర్వనాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు భవిష్యత్తు ఉన్న యువత డ్రగ్స్ ఊబిలో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని స్పీకర్ పిలుపునిచ్చారు. అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2K రన్ అవగాహన పరుగును నిర్వహించారు. హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ జెండా ఊపి 2K రన్ను ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. గణేష్ చౌక్ నుంచి అంబేద్కర్ కూడలి వరకు సాగిన ఈ ర్యాలీని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలని అన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లో నిర్వహించిన 5K రన్ ఉత్సాహంగా కొనసాగింది. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ జాదవ్ పరుగును ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాల వాడకానికి వ్యతిరేకంగా పనిచేయాలని వ్యక్తులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, డ్రగ్స్ నిర్మూలన దినోత్సవం పురస్కరించుకుని ఖమ్మంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, సిపి, నగర మున్సిపల్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. డ్రగ్స్ పట్ల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర సూచించారు. భువనగిరి పట్టణంలో ఎస్పీ ఆక్షాన్స్ యాదవ్ ఆధ్వర్యంలో 2K రన్ను నిర్వహించారు. వినాయక చౌరస్తాలో విద్యార్థులతో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు. యువతతో సంతకాల సేకరణ చేసి డ్రగ్స్ కి వ్యతిరేకంగా ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ఎస్పీ ఆక్షాన్స్ యాదవ్ పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో బాన్సువాడ పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ కు నో నినాదంతో నిర్వహించిన ఈ రన్లో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ, పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలో డ్రగ్స్ మహమ్మారి నుంచి ప్రజలందరినీ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని, అందరి సహాయ సహకారాలు పోలీసు శాఖకు ఉండాలన్నారు.